అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదైతే నిన్నటి వీడియో. మనకు ఆంధ్రాలో ఈరోజు శ్రీరామనవమి అయితే ఇక్కడ రాజస్థాన్లో వీళ్ళకి మాత్రం నిన్న జరిగింది. అందుకే ఇక్కడైతే వీళ్ళు భోజనాలు పెట్టారు. ఈ గుడి మీకు గుర్తుందా? ఒక లాస్ట్ వీడియోలో పెట్టాను. వ్యూ బాగుంది. రోజు నైట్ బాబుని తీసుకొని వెళ్తున్నాం మేమైతే ఆడుకోవడానికి అనేసి. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళట్లేరు కూడా. ఎందుకంటే అక్కడ ఒక కుక్ ఉంది. సో ఇక్కడ మా పైన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళనే కరిచింది. సో దానికి భయపడి ఇంకా బాబుని తీసుకెళ్ళడం అయితే మానేసాం. మా ఇంటికి అలా అతను చెప్పారు, అక్కడ భోజనాలు పెడుతున్నారు, వెళ్ళండి, మా సైడ్ అలా భోజనాలు పెడతారు, చూడండి, ఎంజాయ్ చేయండి, కాసేపు అయితే భజన కూడా ఉంటుంది అన్నీ చూసుకొని రండి అని చెప్పారు. మేమైతే ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ అతనైతే పట్టుబట్టారు, లేదు వెళ్ళండి బాగుంటుంది, మా సైడ్ ఎలా పెడతారో చూడండి పట్టుబట్టారు. సో అందుకనే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత వచ్చి మంచి పని చేసామే అని అనుకున్నాం. ఎందుకో తెలుసా, చూడండి అంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ పూజలు చూడండి. మా వాడైతే చూడండి ముందైతే వెళ్ళి చక్కగా వెళ్ళి నమస్కారం చేశాడు. అందరికీ ప్రసాదం ఇస్తున్నారు, నాకు అవ్వట్లేదేంటా అని అక్కడే నించుని పోయాడు. అందుకే మా వైపు చూస్తున్నాడు. కానీ ఫైనల్గా ప్రసాదం అయితే వచ్చింది. వాడైతే తింటున్నాడు. కాసేపు కూర్చొని అప్పుడు వెళ్ళాం. ఇక్కడ వంటలు చూడండి ఎలా చేస్తున్నారో. చల్లని గాలిలో కూర్చొని ఇక్కడైతే విందు భోజనాలాగా కిందనే కూర్చొని తినాలి. చైర్స్ కానీ ఏముండవు. అందరూ కూడా ఇలా కిందన కూర్చొని తినాలి. మన సైడ్ పులిహోర ఇవన్నీ పక్కాగా ఉంటాయి, కానీ ఇటు సైడ్ మాత్రం పక్కాగా పూరి ఉంటుంది. ఫైనల్గా మేమైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసాం, తిన్నాం. అలా ఇంకెందుకని టైం అయింది కదా అని ఇంటికి అయితే బయలుదేరారు. మొత్తానికి ఇలా అయితే జరిగింది. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. మీరైతే ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.